హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజాస్ ఇన్సైట్. ఈరోజు మనం పాలిటీ పార్ట్ 5లో బిల్స్, ఫండ్స్ అలాగే స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ గురించి చూసి పార్లమెంట్ సెక్షన్ని కంప్లీట్ చేద్దాం. అసలు బిల్స్ అంటే ఏంటి? ఒక ఎంపీ కానీ లేదా మినిస్టర్ కానీ ఎంపీ ఆర్ మినిస్టర్ కానీ పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ని పెడితే అదే బిల్ అన్నమాట. మరి ఈ బిల్ అనేది పార్లమెంట్లో అప్రూవ్ అయితే అది యాక్ట్ ఆర్ లా అవుతుందన్నమాట. అంటే బిల్ అంటే ఏదన్నా మినిస్టర్ కానీ ఎంపీ కానీ పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ పెడితే దాన్ని మనం బిల్ అంటారు. ఎప్పుడైతే ఆ బిల్ అప్రూవ్ అవుతుందో అది యాక్ట్ లా కానీ లా కానీ మారుతుందన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బిల్స్ చూద్దాం. బిల్స్ అనేవి మెయిన్గా 4 డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ అయినాయి అన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఆర్డినరీ బిల్స్, తర్వాత వచ్చి ఫైనాన్షియల్ బిల్స్, తర్వాత మనీ బిల్స్, తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అన్నమాట. ఒక్కో బిల్ని మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వచ్చి ఆర్డినరీ బిల్. ఆర్డినరీ బిల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే మినిస్టర్ ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరన్నా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. వాళ్ళు ఏ హౌస్లో అయినా అయి ఉండొచ్చు, రాజ్యసభ ఎంపీ అయి ఉండొచ్చు లేదా లోక్సభ ఎంపీ అయి ఉండొచ్చు. ఆర్డినరీ బిల్ని ఎవరన్నా ప్రవేశపెట్టచ్చు అనమాట. మరి దీనికి ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ కావాలా అంటే అవసరం లేదు, ప్రెసిడెంట్ పర్మిషన్ అవసరం లేదు. మరి మనీ బిల్లా లేకపోతే స్పీకర్ డిటర్మినేషన్ కానీ స్పీకర్ అప్రూవల్ కానీ కావాలా అంటే స్పీకర్ అప్రూవల్ కూడా అవసరం లేదు. అసలు ఆర్డినరీ బిల్ మీద రాజ్యసభలో ఆర్డినరీ బిల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోబడతాయి అంటే ఆర్డినరీ బిల్ని అమెండ్ చేయొచ్చు, రాజ్యసభ రిజెక్ట్ చేయొచ్చు, అలాగే రాజ్యసభలో ఆర్డినరీ బిల్ని పాస్ కూడా చేయొచ్చు అనమాట. మరి ఇవేమీ జరగకుండా రాజ్యసభలో ఎంతకాలం డిటైన్గా ఉండొచ్చు అంటే 6 నెలల పాటు డిటైన్గా ఉండొచ్చు అనమాట. అంటే ఆ బిల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎంతకాలం ఆ బిల్లు అలాగ రాజ్యసభలో ఉంటుంది అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే రాజ్యసభ ఆర్డినరీ బిల్ మీద ఎటువంటి చర్యలు తీసుకోగలదంటే ఫస్ట్ ఇది ఏంటంటే అమెండ్ చేయొచ్చు, లేదా దాన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేయొచ్చు, లేదా పాస్ చేయొచ్చు, లేదా హోల్డ్ చేయొచ్చు అనమాట. ఎంతకాలం హోల్డ్ చేయొచ్చు అంటే 6 నెలల పాటు హోల్డ్ చేయొచ్చు. మరి ఆర్డినరీ బిల్ మీద ఏమన్నా డెడ్ లాక్ వస్తే ఏం చేస్తారంటే ఆర్డినరీ బిల్ మీద ఎప్పుడన్నా డెడ్ లాక్ వస్తే జాయింట్ సిట్టింగ్ పెట్టుకొని దాన్ని డెడ్ లాక్ ని రిజాల్వ్ చేస్తారనమాట. జాయింట్ సిట్టింగ్ అంటే అందరికీ తెలుసు, రాజ్యసభ లోక్సభ రెండు కలిపి నిర్వహించబడతాయి అనమాట. దీనికి ప్రిసీడింగ్ ఆఫీసర్ గా ఎవరు ఉంటారంటే లోక్సభ స్పీకర్ గారు ఉంటారు. దీనికి జాయింట్ సిట్టింగ్ రిలేటెడ్ అయిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 108. ఆర్టికల్ 108 అంటే మనకు తెలుసు కదా, 108 అంటే ఎమర్జెన్సీ నెంబర్ ఫర్ అంబులెన్స్ సర్వీస్. అలాగే జాయింట్ సిట్టింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో జరుగుతుంది. మరి ఆర్డినరీ బిల్ మీద ప్రెసిడెంట్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోగలరంటే ప్రెసిడెంట్ గారు అప్రూవ్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు, లేదా రిటర్న్ కూడా చేయొచ్చు లేదా ఏం యాక్షన్ తీసుకోకుండా దాన్ని హోల్డ్ కూడా చేయొచ్చు. ప్రెసిడెంట్ గారు అప్రూవ్ చేస్తే ఏమవుతుందంటే బిల్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే బిల్ బికేమ్ యాక్ట్. నెక్స్ట్ వచ్చి మనీ బిల్ చూద్దాం. మనీ బిల్ కూడా ఆర్డినరీ బిల్ లాగా 2 హౌస్లో ప్రవేశపెట్టచ్చా అంటే లేదు. మనీ బిల్ అనేది కేవలం లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మరి మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారా అంటే మనీ బిల్ని మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేయరు, మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, మినిస్టర్ కానీ లేదా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. దీనికి ఆర్డినరీ బిల్కి అయితే ఎటువంటి పర్మిషన్ తీసుకోక్కర్లేదు ప్రెసిడెంట్ దగ్గర నుంచి. మరి మనీ బిల్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ప్రెసిడెంట్ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే
స్పీకర్ డిటర్మైన్ చేస్తారనమాట ఈ బిల్ అనేది మనీ బిల్లా కాదా అని. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 110 సబ్ క్లాస్ 3 ప్రకారం స్పీకర్ అన్న అతను ఇది మనీ బిల్ అని చెప్పి డిటర్మైన్ చేస్తారనమాట. అంటే బిల్ మీద రాస్తారు, ఎంబోర్స్ చేస్తారనమాట. ఎంబోర్స్ చేస్తారు బిల్ మీద, ఇది మనీ బిల్ అని చెప్పి ఎంబోర్స్ చేసి స్పీకర్ గారు సంతకం పెడతారు. మరి మనీ బిల్ మీద రాజ్యసభ ఎటువంటి యాక్షన్ తీసుకోగలదంటే అమెండ్ చేయలేదు లేదా రిజెక్ట్ చేయలేదు అనమాట. రాజ్యసభ మనీ బిల్ ని అమెండ్ కానీ రిజెక్ట్ కానీ రెండు చేయలేదు. మరి ఏం చేయగలదంటే ఓన్లీ రికమెండేషన్లు మాత్రమే ఇవ్వగలదు అనమాట. ఇది బడ్జెట్ కొంచెం అవకతవకలు ఉన్నాయి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని మాత్రమే చెప్పగలదు. మరి మనీ బిల్ అన్నది ఆర్డినరీ బిల్ లాగా ఎంతకాలం హోల్డ్లో ఉండగలదు రాజ్యసభలో అంటే కేవలం 14 డేస్ అనమాట. మాక్సిమం 14 డేస్, అంతకు మించి మనీ బిల్ అనేది రాజ్యసభలో హోల్డ్ పొజిషన్ లో ఉండలేదు. కెన్ బి డిటైన్ మాక్సిమం ఆర్ అప్ టు 14 డేస్ ఓన్లీ. మరి మనీ బిల్ మీద జాయింట్ సిట్టింగ్ ఏమన్నా పెట్టే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఎందుకు లేదంటే మనీ బిల్ మీద కంప్లీట్ డెసిషన్ తీసుకునే అథారిటీ ఎవరికి ఉందంటే లోక్సభకు మాత్రమే ఉంది. మరి ఒకవేళ మనీ బిల్లో డిఫీట్ అయ్యారు, అప్పుడు ఏమవుతుందంటే డిఫీట్ ఆఫ్ మనీ బిల్ లీడ్స్ టు రిజిగ్నేషన్. ఇక్కడ రిజిగ్నేషన్ అంటే ఎవరంటే కంప్లీట్ గవర్నమెంట్ అనమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. మరి మనీ బిల్ మీద ప్రెసిడెంట్ ఎలాంటి యాక్షన్లు తీసుకోగలరంటే ఖచ్చితంగా మనీ బిల్ ని ప్రెసిడెంట్ గారు అప్రూవల్ చేయవలసిందే. ఎందుకంటే ఆయన పర్మిషన్ తోనే మనీ బిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆయన దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ లేనే లేదు. ఎందుకంటే ఆయన పర్మిషన్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన రిజెక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఆయన ఖచ్చితంగా అప్రూవ్ చేయవలసిందే. కానీ ప్రెసిడెంట్ గారికి ఇంకో ఆప్షన్ ఉంది, ఏంటంటే రీకన్సిడరేషన్ కి లేదా రికమెండేషన్ చేయొచ్చు అనమాట. రీకన్సిడరేషన్ కి వెనక్కి పంపచ్చు లోక్సభకి. ఈ బిల్లో కొంచెం అవకతవకలు ఉన్నాయి, మీరు ఒకసారి సరి చేసుకోండి అని మాత్రమే చెప్పాలి. ఒకవేళ అది చేసుకున్నా చేసుకోకపోయినా, రీకన్సిడరేషన్ చేసినా చేయకపోయినా సరే నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ గారు ఖచ్చితంగా ఆయన అటెస్ట్ చేయాల్సిందే, ఆయన సంతకం పెట్టవలసిందే అనమాట. ఓకే, ప్రెసిడెంట్ గారు మనీ బిల్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోగలరంటే అప్రూవ్ చేయడం కానీ లేదా రీకన్సిడరేషన్ కి వెనక పంపడం కానీ చేయాలి. ఒకవేళ లోక్సభలో రీకన్సిడరేషన్ ని సీరియస్ గా తీసుకున్నా తీసుకోకపోయినా సరే మళ్ళీ అదే బిల్ ని ఫార్వర్డ్ చేశారనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్ గారు సెకండ్ టైం ఖచ్చితంగా దాని మీద సంతకం పెట్టవలసిందే. నెక్స్ట్ వచ్చి ఫైనాన్షియల్ బిల్. ఫైనాన్షియల్ బిల్ ని మరి ఏ హౌస్ లో అన్నా ప్రవేశపెట్టచ్చు. అంటే ఏ హౌస్ లో అంటే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎక్కడన్నా పెట్టచ్చు అనమాట. మరి దీన్ని ఎవరు ప్రవేశపెడతారంటే ఎంపీ కానీ మినిస్టర్ కానీ ఎవరన్నా ప్రవేశపెట్టచ్చు. కాకపోతే ఈ బిల్ ని ప్రవేశపెట్టే ముందు ప్రెసిడెంట్ గారి యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీ అనమాట. మరి ఈ ఫైనాన్షియల్ బిల్లో ఏమన్నా డెడ్ లాక్ అంటే ఏం కాదు, చిక్కుముళ్ళు ఏమన్నా వచ్చినాయి అనుకో, దాన్ని సెటిల్ చేయడానికి జాయింట్ సిట్టింగ్ కూడా ఒక ఆప్షన్ ఉందన్నమాట. మరి మనీ బిల్లో జాయింట్ సిట్టింగ్ ఉంటుందా అంటే జాయింట్ సిట్టింగ్ ఉండదు. మనీ బిల్లో, ఫైనాన్షియల్ బిల్లో జాయింట్ సిట్టింగ్ ఉంది, ఆర్డినరీ బిల్లో జాయింట్ సిట్టింగ్ ఉంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దాంట్లో కూడా జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, జాయింట్ సిట్టింగ్ తీసుకున్నారు. మరి ఫైనాన్షియల్ బిల్ కి మరి ఎటువంటి స్పీకర్ యొక్క సర్టిఫికేషన్ కావాలా అంటే అవసరం లేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఫైనాన్షియల్ బిల్ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే మనీ బిల్ లా ఉంది, కానీ ఇది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఆర్డినరీ బిల్ గా ప్యాక్ చేస్తుంది అనమాట పాసింగ్ టైంలో. సో అదే ఈ పాయింట్ చెప్తుంది, యాక్ట్ యాజ్ ఏ మనీ బిల్ ఫర్ ఇంట్రడక్షన్ బట్ బిహేవ్స్ లైక్ ఏ ఆర్డినరీ బిల్ వైల్ పాసింగ్. అసలు ఫైనాన్షియల్ బిల్ దేనికి వాడతారంటే ఫైనాన్షియల్ బిల్ అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద లేదా రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ మీద ఎక్సెట్రా ఏదన్నా ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ చేస్తుందంటో దానికి సంబంధించిన డబ్బులు అవన్నీ ఫైనాన్షియల్ బిల్ ద్వారా క్లియర్ చేయడం లేకపోతే ఫైనాన్షియల్ బిల్స్ ద్వారా వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఏంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనగానే మనకి ఏంటి గుర్తు రావాలంటే ఆర్టికల్ 368 గుర్తుకు రావాలి.
మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ని ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యామంటే సౌత్ ఆఫ్రికా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికా నుంచి మనం సౌత్ ఆఫ్రికా యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యాం అనమాట. ఓకే, మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ని ఎవరు ప్రవేశపెట్టచ్చు అంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా ప్రవేశపెట్టచ్చు, ఏ హౌస్ లో ఉన్నా ప్రవేశపెట్టచ్చు అనమాట. అసలు ఏం చేస్తుంది ఇది, ఈ బిల్ అనేది కాన్స్టిట్యూషన్ ని యొక్క అమెండ్మెంట్స్ కానీ ప్రొవిజన్స్ కానీ మీద ఈ బిల్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మరి దీనికి ఏం కావాలంటే ఖచ్చితంగా స్పెషల్ మెజారిటీ అన్నది కావాలన్నమాట. మనందరికీ తెలుసు, మనం ప్రీవియస్ వీడియోలో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ విత్ స్టేట్ రాటిఫికేషన్ అంటే ఏంటి, అలాగే సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి అన్నది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. కాబట్టి నేను ఇక్కడ బ్రీఫ్ గా చెప్పేస్తున్నాను అన్నమాట. స్పెషల్ మెజారిటీ అంటే 50% ఆఫ్ హౌస్ లో ఉన్న వాళ్ళ సపోర్ట్ కావాలి ఆ బిల్ గురించి. అలాగే 2/3 ఆఫ్ ఓటింగ్ జరగాలి దాని మీద, అప్పుడు ఆ బిల్ అనేది పాస్ అవుతుంది అనమాట ఆ హౌస్ లో. నెక్స్ట్ వచ్చి ఫండ్. అసలు ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయి, మెయిన్ గా 3 రకాల ఫండ్స్ ఉంటాయి. ఏంటది, ఫస్ట్ వచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ వచ్చి పబ్లిక్ అకౌంట్ ఫండ్, థర్డ్ వచ్చి కంటింజెన్సీ ఫండ్ అనమాట. ఒక్కో ఫండ్ ని మనం క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ వచ్చి కన్సాలిడేటెడ్ ఫండ్. ఇది ఆర్టికల్ 266 లో చెప్పబడి ఉంది అనమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది ఆర్టికల్ 266 లో చెప్పబడి ఉంది. ఓకే, మరి ఈ ఫండ్ కి ఇన్కమ్ ఎలా వస్తుందంటే గవర్నమెంట్ యొక్క రెవెన్యూ బట్టి వస్తుంది అనమాట. గవర్నమెంట్ రెవెన్యూ దేని మీద జనరేట్ అవుతుంది అంటే లోన్స్ మీద కానీ ట్యాక్సెస్ మీద కానీ, కొన్ని బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ మనం సెల్ చేయొచ్చు, కొనుక్కోవచ్చు అనమాట. ఆ బాండ్స్ మీద, ఎక్సైజ్ డ్యూటీ మీద, కస్టమ్స్ మీద, ఇలా చాలా రకాల మీద వస్తుంది అనమాట. కన్సాలిడేటెడ్ ఫండ్ కి ఇన్కమ్ కింద వస్తుంది. ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ లో వచ్చిన డబ్బుల్ని దేని మీద ఖర్చు చేస్తుంది ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ పే చేయడం, ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, అలాగే స్కీమ్స్ ఇవ్వడం. గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ లోంచే వస్తాయి. అలాగే మన గవర్నమెంట్ కూడా లోన్ తీసుకుంటుంది కొంత అమౌంట్, ఆ లోన్ ప్రీపేమెంట్ చేయడానికి. ప్రతి ఎక్స్పెండిచర్ కూడా ఫండ్ లోంచే మనం చేస్తాం అనమాట. ఈ ఫండ్ లో చాలా డబ్బులు ఉంటాయి కదా, మరి ఈజీగా ఎవరన్నా తీయగలరా అంటే లేదు. ఎందుకు తీయలేరంటే దీనికి కంపల్సరీ పార్లమెంట్ యొక్క ఆథరైజేషన్ ఉండాలి. పార్లమెంట్ యొక్క ఆథరైజేషన్ లేకపోతే మనం రూపాయి కూడా తీయలేం ఈ ఫండ్ లోంచి. ఓకే, నెక్స్ట్ వచ్చి పబ్లిక్ అకౌంట్ ఫండ్. ఇది కూడా ఆర్టికల్ 266 లో చెప్పబడింది అనమాట. ఏంటి అంటే ఇది పబ్లిక్ యొక్క మనీ, లోన్స్ కాకుండా అదర్ దెన్ లోన్స్ ఈ ఫండ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. ఏంటంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిఎఫ్ అనేది కట్ అవుతుంది, ఆ పిఎఫ్ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయంటే పబ్లిక్ అకౌంట్ ఫండ్ లోకి వెళ్తాయి. అలాగే జ్యుడిషియరీ డిపాజిట్స్ కూడా ఈ అకౌంట్ లోకి వెళ్తాయి. అలాగే ప్రతి ఒక్కరికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ కూడా పబ్లిక్ అకౌంట్ ఫండ్ లోకి వెళ్తాయి. మరి దీనికి ఏమన్నా పార్లమెంట్ అప్రూవల్ కావాలంటే అవసరం లేదు. ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో నీ డబ్బులు నువ్వు ఉన్నాయి, డబ్బులు నువ్వు తీసుకోవడానికి పార్లమెంట్కి వెళ్ళి నాకు డబ్బులు నేను తీసుకోవాలి, నాకు అప్రూవల్ ఇవ్వండి అని అడుగుతున్నావా అంటే లేదు. నీ డబ్బులు నువ్వు బ్యాంక్ వెళ్తావు, నీ డబ్బులు నువ్వు విత్డ్రా చేసుకుంటున్నావు, తీసుకుంటున్నావు. సో పార్లమెంట్ అప్రూవల్ అనేది పబ్లిక్ అకౌంట్ ఫండ్ కి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి కంటింజెన్సీ ఫండ్. కంటింజెన్సీ ఫండ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1950 నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఫోర్సీన్ అంటే ఏం కాదు, ఫ్యూచర్ పర్పస్, ఫ్యూచర్ అవసరాలకి డబ్బులు ఉండాలి అని చెప్పి చేసింది కంటింజెన్సీ ఫండ్ అనమాట. ఇది ఏ ఆర్టికల్ లో చెప్పబడింది అంటే ఆర్టికల్ 267. మరి దీని మీద హక్కు ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ గారికి ఉంటుంది అనమాట. ప్రెసిడెంట్ గారు నిజంగా ఈ ఫండ్ అంతా చేస్తారా అంటే ప్రెసిడెంట్ బదులుగా ఫైనాన్స్ సెక్రటరీ అన్న అతను ఫండ్ ని ఆపరేట్ చేస్తారనమాట. దీనికి కూడా పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు స్టార్టింగ్ లో, కానీ మస్ట్ బి ఆథరైజ్డ్ లేటర్ బై పార్లమెంట్. అంటే స్టార్టింగ్ లో ఈ ఫండ్ నుంచి డబ్బులు తీసినప్పుడు అవసరం లేదు, కానీ తర్వాత మాత్రం పార్లమెంట్ యొక్క అప్రూవల్ కావాలి ఈ ఫండ్ కూడా. నెక్స్ట్ వచ్చి స్పెషల్ పవర్స్ ఆఫ్ రాజ్యసభ. అసలు రాజ్యసభకి లోక్సభ కన్నా ఏవి స్పెషల్ పవర్స్ ఉన్నాయి
మనకు తెలుసు లోక్సభ అనేది మోస్ట్ పవర్ఫుల్ అనమాట. మోస్ట్ పవర్ఫుల్ హౌస్ ఏంటి అంటే మోస్ట్ పవర్ఫుల్ హౌస్. ఎంపీహెచ్ అంటే మోస్ట్ పవర్ఫుల్ హౌస్ ఏంటి లోక్సభ. లోక్సభకి అంత పవర్ ఇచ్చేసాం కదా, మరి రాజ్యసభ పవర్స్ తగ్గిపోయినాయి కదా, మరి రాజ్యసభకి కొన్ని స్పెషల్ పవర్స్ ఇవ్వాలని చెప్పి రాజ్యాంగంలో ఏమేమి ఇచ్చారంటే ఆర్టికల్ 249. ఆర్టికల్ 249 ఏం చెప్తుందంటే రాజ్యసభకు కూడా కొన్ని హక్కులు ఇచ్చారు. ఏంటి? రాజ్యసభ కెన్ ఆథరైజ్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. అంటే రాజ్యసభ పార్లమెంట్ చెప్తుంది అనమాట, మీరు స్టేట్ ఇంట్రెస్ట్ ని అలాగే నేషనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు చట్టాలు చేయండి అని చెప్తుంది అనమాట ఆర్టికల్ 249 యూజ్ చేసుకొని. అలాగే ఆర్టికల్ 312 ద్వారా రాజ్యసభకు ఎటువంటి పవర్ లభించిందంటే రాజ్యసభ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ని చేసే ఏంటి రైట్ అనేది రాజ్యసభకు వచ్చిందనమాట. హక్కు కానీ రైట్ కానీ అనుకోవచ్చు. ఆర్టికల్ 312 ద్వారా రాజ్యసభకు ఏంటంటే ఆల్ ఇండియన్ సర్వీస్, ఆల్ ఇండియా సర్వీస్ ఏంటి యూపీఎస్సి, ఎస్ఎస్సి. అలాగే ఆర్టికల్ 67. ఆర్టికల్ 67 ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ని రిమూవ్ చేసే పవర్ అనమాట. ఇది కూడా రాజ్యసభకి లభించింది. మరి ఇంకేమన్నా స్పెషల్ ఫీచర్లు ఉన్నాయా అంటే ఇంకో ఫీచర్ మనం చెప్పుకోవచ్చు అనమాట. లోక్సభ డిజాల్వ్ అయిపోతే రాజ్యసభ యొక్క అప్రూవల్ సరిపోతుంది అనమాట. నేషనల్ ఎమర్జెన్సీకి కానీ, ప్రెసిడెంట్ రూల్కి కానీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి కానీ. ఓకే, ఇక్కడతో మనకి పార్లమెంట్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ వీడియోలో మనం సీఎం గురించి, గవర్నర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ తేజాస్ ఇన్సైట్.